మనకి ప్రతిరోజు ప్రతి 1 అవర్లో కానీ ప్రతి హాఫ్ అన్ అవర్లో కానీ రకరకాల కేస్ స్టడీస్ అనేవి వస్తూ ఉంటాయి. అన్ని రకాల కేస్ స్టడీస్ని ఎవ్రీడే చూస్తూ ఉండటం వల్ల మనం కొన్ని కొత్త పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాము. ప్రతిరోజు లైవ్ మార్కెట్లో మనకి ఏ పర్టికులర్ హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్లోనో ఎక్కడ మనకి కాన్ఫిడెంట్గా మనకి సబ్జెక్ట్ అనేది స్ట్రైక్ అయ్యి మనం ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ ఎక్కడైతే బిల్డ్ అవుతుందో అక్కడ మాత్రమే ఎంట్రీస్ తీసుకోవాలి. అంతేకాని ప్రతి హాఫ్ అన్ అవర్లోనూ ప్రతి 1 అవర్లోనూ ట్రేడింగ్ చేయమని చెప్పేసి ఇక్కడ సజెస్ట్ చేయడం లేదు. అది అసలు డైలీ మార్కెట్ అవుట్లుక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా కాదు. ఈరోజు మార్కెట్లో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము. ముందుగా ఫస్ట్ 1 అవర్ కోసం నిన్న లాస్ట్గా ఉన్న 1 అవర్ 15 మినిట్స్కి ఫ్యాను వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాల్ అనేది మనకి ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది, పుట్ అనేది ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్లో ఉంది. అయితే ఈరోజు మార్కెట్ అనేది మనకి గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా వెంటనే మనకి గుర్తు రావాల్సింది గిఫ్ట్ నిఫ్టీ. సో ఈరోజు గిఫ్ట్ నిఫ్టీని బేస్ చేసుకుని మన ఫస్ట్ ట్రేడ్ అనేది ఉంటుంది. సో గిఫ్ట్ నిఫ్టీలో క్లారిటీగా మనకి వాల్యూమ్ ప్రొఫైల్ కన్నా సిపిఆర్ కన్నా కిందనుంది కాబట్టి ఇక్కడ మనం సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకొని పుట్ అనేదాన్ని మనం బై చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది పుట్ లో ఫ్యాన్ ఎక్కడ క్రాస్ చేయలేదు, కాల్ కూడా ఎక్స్ట్రీమ్ వీక్ లోనే ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మనకి ట్రేడ్ అనేది లేదు. సెకండ్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, పుట్ లో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది 45 డిగ్రీ యాంగిల్ ని కట్ అయ్యి కిందకు వచ్చింది. అదే సిచ్యువేషన్ లో పుట్ లో మనకి సిపిఆర్ అనేది కొంచెం దూరంగా ఉంది, ఓన్లీ వాల్యూమ్ ప్రొఫైల్ మాత్రమే స్టాప్ లాస్ కి దగ్గరగా ఉంది కాబట్టి పుట్ లో వాల్యూమ్ ప్రొఫైల్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని పుట్టును బేస్ చేసుకుని మనం కాల్ అనేదాన్ని బై చేసుకోవచ్చు. కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నప్పటికీ ఎందుకు బై చేసుకోవచ్చు అంటే పుట్టులో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది 45 డిగ్రీ యాంగిల్ కట్ అయింది కాబట్టి ఇక్కడ మనం కాల్ అనేదాన్ని బై చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో మనకి ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ట్రేడ్ కి ఎటువంటి ప్రాఫిట్ రాలేదు, ఆల్మోస్ట్ మనం ఎంట్రీ తీసుకున్న రేంజ్ కి ఇంకా అవసరమైతే ఇంకొంచెం పైకి వెళ్ళింది. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో మనకి ఫ్రెష్ ట్రేడ్ అయితే ఏమీ లేదు, ప్రీవియస్ ట్రేడ్ నే మనం కంటిన్యూ చేస్తే మనకు కొంచెం ప్రాఫిట్ అనేది సెకండ్ హాఫ్ అన్ అవర్ లో వచ్చింది. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేసుకుంటే కాలు పుట్టు రెండు కూడా మనకి ఫ్యాన్ లోనే ఉన్నాయి. కాల్లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్రెష్ గా ఫ్యాన్ యాంగిల్ క్రాస్ చేసింది, అక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ కరెక్ట్ గా సపోర్టివ్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం సిపిఆర్ ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎంట్రీ తీసుకుంటే మనకి ఈ పర్టికులర్ క్యాండిల్ లో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ క్యాండిల్ లో సిపిఆర్ కన్నా కింద క్లోజ్ అయిందో అప్పుడు మనం వెంటనే మళ్ళీ ఇంకో ట్రేడ్ అనేది తీసుకుని ఇందాక హిట్ అయిన స్టాప్ లాస్ మనం ఇక్కడ రికవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి సిపిఆర్ దగ్గర ట్రేడ్ తీసుకోవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఎప్పుడైతే క్యాండిల్ అనేది సపోర్ట్ నుంచి కూడా బయటకు వచ్చేసిందో అప్పుడు మనం సపోర్ట్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అంటే ఈ పుట్టును బేస్ చేసుకుని మనం కాల్ అనేది బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, కాల్ అనేది ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ లో ఉంది. కాల్ లో మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ 45 డిగ్రీ యాంగిల్ కట్ అయిందో అక్కడ కరెక్ట్ గా మనకి వాల్యూ ఏరియా హై అనేది సపోర్ట్ చేస్తుంది, అప్ టు సిపిఆర్ వరకు మనం ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఫ్యాన్ యాంగిల్ ప్లస్ ఈ వాల్యూ ఏరియా హైని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనేది బై చేసుకోవచ్చు. టార్గెట్ అనేది మనకి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో రీచ్ అయింది. అదే హాఫ్ అన్ అవర్ లో మనకి మళ్ళీ పుట్టులో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది సిపిఆర్ వాల్యూ ఏరియా హైని రెండింటిని క్రాస్ చేసింది, అక్కడ మనం ఈ పుట్టును బేస్ చేసుకుని కాల్ అనేది బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేసుకుంటే కాల్ అనేది విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంది, పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ట్రేడ్ తీసుకోవడానికి అసలు ఎటువంటి ఛాన్స్ లేదు. సెకండ్ హాఫ్ అన్ అవర్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఇవాళ ఇది. సెకండ్ హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయ్యేసరికి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది వీక్ నుంచి ఎక్స్ట్రీమ్ వీక్ లోపలికి ఎంటర్ అయింది. కాల్ లో కూడా మనకి ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ లోపల క్రాస్ అయింది. ఇక్కడ మనకి కాలు ఒకే డైరెక్షన్ చెప్తుంది, పుట్టు ఒకే డైరెక్షన్ చెప్తుంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఖచ్చితంగా ట్రేడ్ అవాయిడ్ చేయాలి. ఇది చాలా రేర్ కేసు, ఎప్పుడో గానీ రాదు. రెండిట్లోనూ యాంగిల్ అనేది క్రాస్ అయ్యి రెండు ఒకటే డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే రెండు కూడా విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉన్నాయి. పుట్టులో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ యాంగిల్ క్రాస్ చేసినా ఇక్కడ మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేము. ఎప్పుడైతే మన క్యాండిల్ అనేది ఫ్యాన్ యాంగిల్ ఫ్రెష్ గా కట్ చేసి సిపిఆర్ ప్లస్ వాల్యూ ఏరియా హై లోపలికి ఎంటర్ అయిందో ఈ సిచ్యువేషన్ లో మనం ఈ పుట్టును బేస్ చేసుకుని కాల్ అనేది బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో కూడా వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ రెండు కూడా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ప్రైస్ సిపిఆర్ దాకా వచ్చిందో అక్కడ మనం సిపిఆర్ ని స్టాప్ లాస్ పెట్టి మళ్ళీ ఈ పుట్టును బేస్ చేసుకుని కాల్ అనేది బై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి చాలా చిన్న టార్గెట్ మాత్రమే ఉంది. ఇది ఈ రోజు మార్కెట్ లో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్.